వార్తలు రాయడం మానేసాం, వాస్తవాలు మాట్లాడడం మానేసాం, అబద్ధాల ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం, జనాల్ని బ్రతకమంటున్నాం. వరద వార్తలో అతి తప్పించేం లేదు. సాక్షి రాసుకొచ్చేది ఒకటి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చేది ఒకటి. ఇక్కడంతా అద్భుతంగా జరుగుతుంది, అక్కడంతా అసలు ఏం జరగట్లేదు. అదే సందర్భంలో అసలు జరుగుతున్న అతేంటి, అందరూ ఒడ్డునే ఉంటున్నారు. ఒడ్డును కూర్చుని మాట్లాడేవాడు కానీ లోపలికి పోయి మాట్లాడేవాడు లేడు. ఇళ్ల దగ్గరికి ఈ టైంలో ఏం కావాలి? ఇవాళ డ్రోన్ టెక్నాలజీ ఉంది, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, కానీ ఎక్కడ ఫుడ్ వేస్తున్నారో తెలియదు. 2 రోజులు, ఇవాళ 3వ రోజు అకస్మాత్తుగా వీధిని పడ్డటువంటి జనాలకి ఆహారం ఎలా సప్లై చేయాలి, ప్లానింగ్ ఉండాలి. మందులు ఏమి ఇవ్వాలి, ప్లానింగ్ ఉండాలి. మంచినీళ్ళు, పాలు ఎలా ఏంటి? చంద్రబాబు గారు అన్ని ఆహార పొట్లాలు అక్కడికి రావాలన్నారు, బ్రెడ్ అంతా అక్కడికి రావాలన్నారు. లేకపోతే ఇట్లాంటి పేపర్లలో, బ్రేకింగుల్లో, స్క్రోలింగుల్లో విపరీతం. బట్ ప్రాక్టికల్గా ప్రజలు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినటువంటి ఆహారాలే నిన్న మధ్యాహ్నం దాకా. నిన్న మధ్యాహ్నం తర్వాత కొన్ని ఆహార పొట్లాలు గవర్నమెంట్ తెస్తే అవి కూడా ఒడ్డునున్నటువంటి వాళ్ళకి ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. లోపలికి బొట్టల్లో తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పటికీ కూడా ప్రచారం చూస్తే అంత అద్భుతం. చేతకాందేమో అధికార యంత్రాంగం అన్నదేమో ఈనాడు జ్యోతి స్టైలు. అదే సందులో ఏమీ జరగట్లేదు అన్నది ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే ఒడ్డున కూర్చుని చూసేటటువంటిది జరుగుతుంది. అది ఆ పడవల ద్వారా ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అయితే చేయట్లేదు. ముందు సమస్య ఏంటంటే ఫస్ట్ ఎవరికి చూడాలి అంటే సింగిల్ ఫ్లోర్డ్ బిల్డింగ్స్ని చూడాలి. అంటే ఒక అంతస్తు మాత్రం. ఇది 8 నుంచి 7 నుంచి 8, 9 అడుగుల దాకా వచ్చింది. మ్యాక్సిమం 8, 8.5 దగ్గర అయితే ఉంది. ఆ స్థాయిలో అంటే ఏంటి, ఓ మనిషి 6 అడుగులు కాదు కదా, మనుషులు మామూలుగా 3, 4, 5, 6 అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. వాళ్ళు ఎలా వస్తారు? నడుములోతున్న నీళ్లు ఉన్నటువంటి వాళ్ళు రాగలిగారు నిన్న మధ్యాహ్నం నుంచి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అతిగా వార్తలలోనూ వాస్తవికత లోపిస్తోంది. వార్తల్ని తప్పుపట్టట్ల, వాస్తవికత అన్నటువంటిది లోపిస్తోంది. అంత అద్భుతం జరిగిపోతుందని ఒక సెక్షను, అస్సలేమీ జరగట్లేదని ఇంకో సెక్షన్. 2 కూడా తప్పే. ప్రయత్నం అన్నది ఒడ్డున జరుగుతోంది, అసలు దగ్గర లోపం ఉంది, సరి చేసుకోవాల్సి ఉంది.